Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss chapter number 2 Relations. Relations lo multiple choice questions. First problem, if 2x plus y plus 1 equals y by 2 equals to 3, 3, then find the values of x, y. అంటే మనకి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ని వై కోఆర్డినేట్స్ని ఈక్వల్ అని ఇచ్చేసారు. సో మనల్ని ఇప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్. సో దీన్ని మనం ఎలా చేద్దామంటే ఎక్స్ కోఆర్డినేట్ని వై కోఆర్డినేట్ని ఈక్వల్ చేసుకుందాం. సో వై బై 2 ఈక్వల్స్ టు 3. సో 2x ఈక్వల్స్ టు +1 ఇటు సైడ్ వెళ్తే -1 అవుతుంది. అప్పుడు 3లో నుంచి -1 పోతే 2. సో 2x 2. సో 2 1s. సో x ఈక్వల్స్ టు 1. అదేవిధంగా y ఈక్వల్స్ టు, ఇది డినామినేటర్లో ఉంది, అటు సైడ్ పోతే న్యూమరేటర్లో వస్తుంది. 2 3s 6. సో x వాల్యూ 1, y వాల్యూ 6. సో x వాల్యూ 1, y వాల్యూ 6. Answer is 1. Answer is 1. Next one, A set 1 2 3, బిలో 2 వాల్యూస్ ఉన్నాయి. ఏ క్రాస్ బి ఏమవుతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఇదేమవుతుంది 2 × 3, 3 × 2 చేసామంటే మనకి, సో 3 × 2 6. సో 6 ఈ క్రాస్ మల్టిప్లై చేసిన సెట్లో కంపల్సరీ 6 వాల్యూస్ ఉండాలి. సో 1 2 3 4 5 6. సో కాబట్టి ఈ ఆన్సర్ 3 అవుతుంది అనమాట. టోటల్ ఆఫ్ నెంబర్ రిలేషన్స్ ఎన్ని ఉండాలి? 6. సో కాబట్టి 6 ఉన్నాయి. ఇది సో ఏ రిలేషన్ కెన్ బి రిప్రజెంట్ యాజ్, మనకి రోస్టర్ మెథడ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది, సెట్ బిల్డర్ మెథడ్ అండ్ యారో డయాగ్రామ్. సో ఇన్ ది 3 forms, above 3 forms, it relation can be represented in 3 forms. So answer is 4. If A equals to 1, 2, a relation from R to R. సో ఇక్కడ మనల్ని రిలేషన్ ఏమని ఇచ్చారు? ఇప్పుడు ఇక్కడ R to R వచ్చి A to B వరకు, A to A అన్నారు. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కోడొమైన్ ఆఫ్ ఆర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఇది డొమైన్ అయింది, ఇది కోడొమైన్ అయింది. సో ఈ కోడొమైన్ కూడా మనకి ఏమిటి? ఏ. సో ఏ ఎంత? 1 2 3 4. సో కాబట్టి 2. ఆన్సర్ ఈజ్ 2. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 5th ప్రాబ్లంలో f(x) = mod x/x. సో f(0) వాల్యూ ఎంత అవుతుంది అంటున్నారు. సో మనం ఇక్కడ 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే, డినామినేటర్లో 0 ఉంటే మనం దానిని డిఫైన్ చేయలేమన్నమాట. సో దీని వాల్యూ వచ్చి అన్డిఫైన్డ్, కాబట్టి 3. ఇప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో డొమైన్ ఆఫ్ ఫంక్షన్ 1/√(x² - 25). సో మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. డినామినేటర్లో ఏముంది? x² - 25. ఇది ఎప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ 0 ఉండాలి. మనం దీన్ని ఇలా రాసుకుందాం, 5². ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది, a² - b². సో అంటే a + b × a - b ఫామ్ వస్తుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది? x ఈజ్ లెస్ దాన్ -5 ఆర్ x ఈజ్ గ్రేటర్ దాన్ 5. అంటే ఇప్పుడు దీని యొక్క ఈ x వచ్చి లెస్ దాన్ -5, x గ్రేటర్ దాన్ 5. సో దేర్ఫోర్ డొమైన్ ఏమవుతుంది మనకి ఇక్కడ? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాలా. సో ఈక్వల్ టు వచ్చిందంటే మనం క్లోజ్డ్ బ్రాకెట్ని యూస్ చేస్తాం. కానీ ఇక్కడ ఈక్వల్ టు రాలేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్ని యూస్ చేస్తాం. సో లెస్ దాన్ -5 కాబట్టి -∞ to -5 ఉంటుంది. ఆర్ అంటే యూనియన్. సో
మళ్ళీ 5 కంటే గ్రేటర్ దాన్ ఎక్స్ కాబట్టి 5, ఇన్ఫినిటీ. సో దీని యొక్క డొమైన్ యొక్క రేంజ్ ఎంత? -∞ to -5 యూనియన్ 5 సో బ్రాకెట్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో బ్రాకెట్స్ ఇక్కడ బాక్స్ యూజ్ చేస్తారు. బాక్స్ అంటే కంపల్సరీ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో ఇది రాదు, ఇవి కూడా ఈక్వల్ లేదు. సో మనకి కంపల్సరీ ఇదే వస్తుంది. 6th ఆన్సర్ ఈజ్ 1. అదేవిధంగా రేంజ్ ఆఫ్ ఫంక్షన్ f(x²) x ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. సో ఇక్కడ మనకి x² అనగానే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఇది x ఈజ్ బిలాంగ్స్ టు ఏమవుతుందంటే x వచ్చి ఆర్కి బిలాంగ్స్ అని చెప్పారు. ఇప్పుడు x² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0తో పాటు ఇప్పుడు మనం దీంట్లో x²లో 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతే అప్పుడు మనకి దీని యొక్క ఏమవుతుంది? డొమైన్ ఏమవుతుందంటే 0తో పాటు ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనకి బాక్స్ బ్రాకెట్తో స్టార్ట్ అవుతుంది 0 నుంచి, అదేవిధంగా ఎండింగ్ ఇన్ఫినిటీ వరకు ఎండ్ అవుతుంది. సో కాబట్టి మనకి దీని యొక్క రేంజ్ వచ్చి ఇదనమాట 0, ఇన్ఫినిటీ. ఇక్కడ క్లోజ్డ్ ఓపెన్ బ్రాకెట్ రాదనమాట, ఎందుకంటే 0తో పాటు తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ యూస్ చేస్తాం. సో f(x) ఇదైతే f(3) వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు దీంట్లో 3² x చోట 3ని రీప్లేస్ చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది? 3² అంటే 3, 9 + 2 3 6 -7. ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలేది 8. సో దీని ఆన్సర్ ఈజ్ 3. ఇప్పుడు ఇక్కడ 9th ప్రాబ్లంలో ఇచ్చారు బి ఏ లీనియర్ ఫంక్షన్. సో లీనియర్ ఫంక్షన్ అంటే మనకి ఎలా ఉంటుంది? దీని యొక్క ఎక్స్ వేరియబుల్ యొక్క పవర్ 1 ఉండాలి. సో లీనియర్ ఫంక్షన్ అనగానే ఎక్స్ వేరియబుల్ యొక్క పవర్ వచ్చి 1 ఉండాలి. సో ఇక్కడ చూడండి 3rd ఆన్సర్లో 4th ఆన్సర్లో ఎక్స్ వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంది. ఇప్పుడు ఇదేం ఫంక్షన్ అవుతుంది? క్వాడ్రాటిక్ ఫంక్షన్ అవుతుంది. సో 3 ఆప్షన్ రాదు, 4 ఆప్షన్ రాదు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసామంటే 2x - 1 2x + 1. సో ఇది లీనియర్ ఫంక్షన్. కానీ ఇక్కడ చూడండి దీని యొక్క రేంజ్ ఎలా అవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మైనస్ అవుతుంది. సో మైనస్ అవుతూ ఉంటే ఇది రాదు. సో కంపల్సరీ ఇది వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ అనమాట. ఎలా అంటే ఒక సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. f(0) = 2x + 1 కదా. సో f(0)ని మనం f(0) = 1 వచ్చింది కదా. సో ఇది అదేవిధంగా f(1) సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 1 + 1 సో 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, సెకండ్ వన్. ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది కాబట్టి మనకి ఇదే వస్తుంది. సో మనకి ఇక్కడ ఏం పాయింట్ తెలిసి ఉండాలి అంటే లీనియర్ ఫంక్షన్. సో లీనియర్ ఫంక్షన్ అంటే దీని యొక్క పవర్ వచ్చి 1 ఉండాలి. ఎక్స్ వేరియబుల్ యొక్క ఈ ఈక్వేషన్లో ఎక్స్ వేరియబుల్ యొక్క పవర్ 1 ఉండాలి. సో ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్ అవుతుంది. సో ఈ 3 4 ఆప్షన్ రాదు. సో నెక్స్ట్ 10th వన్, ద డొమైన్ ఆఫ్ √mod(x - x) ఈజ్. సో ఇప్పుడు మనం ఇక్కడ డొమైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ పాజిటివ్గానే ఉంటాయి కాబట్టి దీన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0తో పాటు కలిపి తీసుకుంటాం. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో mod x ఈ -xని ఇటు సైడ్ పంపిస్తే +x అవుతుంది. సో x. సో మనకి ఇక్కడ x అనేది ఎప్పుడు బిలాంగ్స్ టు రియల్ నెంబర్. సో r. సో కాబట్టి దీని యొక్క డొమైన్ వచ్చి r అనమాట. సో అర్థమైంది కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. In this video
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని సింప్లిఫై చేసాం. ఫస్ట్ టు 10 వరకు కంప్లీట్ చేసాం. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.